వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగిరిగుంట వద్ద సీఎం బహిరంగ సభ సిద్ధం. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రికి ముస్తాబైన శివక్షేత్రాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. వార్తలను వివరాలు. పుంగనూరు పట్టణం బజారు వీధిలోని ఆరవేశ కళ్యాణ మండపంలో ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు ముల్లంగి విజయ్ కుమార్, సహాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆర్వి బాలాజీ గుప్తా సభ్యులు పర్యవేక్షించారు. వివిధ జబ్బులకు సంబంధించిన ప్రముఖ వైద్యులు శిబిరంలో సేవలు అందించారు. అసోసియేషన్ సంఘ సమావేశం పుంగనూరు పట్టణం కోనేటిలో ఆదివారం జరిగింది. సంఘ సమావేశానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి రావడం జరిగింది. ప్రభుత్వం నుండి పనిముట్లు కమ్యూనిటీ భవనం కావాలని అనీషారెడ్డికి వారి సమస్యలను విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాకు 53 ఏళ్ళు మాకు పని మేము ఎట్లా పని చేయాలి? ఇది కార్మిక శాఖ గవర్నమెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అది 50 ఏళ్ళ లోపల అని చెప్పినారు. 50 ఏళ్ళ లోపల అసోసియేషన్ అంతా ముక్కుమ్మడిగా ఐకమత్యంగా ఇక్కడ చేరడం అనేది గొప్ప విషయము. మరి నేను వచ్చి 3 నెలలు అవుతుంది దాదాపు. ఊర్లో తిరిగినప్పుడు కూడా కార్పెంటర్స్తో కూడా నేను అప్పుడప్పుడు కొన్ని విశేషాలు కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ మీరు మా పైన నమ్మకం పెట్టుకొని మీరు ఇక్కడికి రమ్మని చెప్పి అడగడం అనేది కూడా నా సాయశక్తిలా మీకు ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటాను. ముఖ్యంగా ఈరోజు మీరు అడిగిండే కొన్ని డిమాండ్స్ అనేది అవి డిమాండ్స్ కూడా కాదు, ప్రతి ఒక్క కార్పెంటర్కి అవి మామూలు అవసరాలు. మీరంతా ఒక అర్జీ రూపకంగా నాకు ఇవ్వండి. అవి సీఎం గారు కూడా మనకు రేపు జలహారతికి మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. మనమంతా కూడా మళ్ళీ కలుద్దాము. మీ తరపున అర్జీ కూడా నేను సీఎం గారితో కూడా నేను డిస్కస్ చేసి ఇస్తాను. ఖచ్చితంగా ఇంకా కొన్ని మీరు అడగనేటివి కూడా నన్ను ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్పెంటర్ పని చేసేటప్పుడు కార్పెంటర్స్కి అందరికీ పొట్టు అనేది డస్ట్ మీకు ఎక్కువ పోతూ ఉంటుంది. ఆ హెల్త్ ప్రివెన్షన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే పుంగనూరు కార్పెంటర్స్ మీ చేతిలో ఎంత స్కిల్ ఉండదో దేశం అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు పుంగనూరు కార్పెంటర్స్ చీప్ బెస్ట్ అని కూడా. ఇదే విధంగా మీ స్కిల్స్ కూడా ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, డిజైన్స్ కానివ్వండి,
ఇంకా కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మనం ఎలా బయట ప్రపంచానికి కూడా మన చేసుకుని ఫర్నిచర్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు ఎట్లా అందజేయాలా, మనం ఆర్థికంగా ఎలా పైకి రావాలనేది కూడా ముఖ్యంగా అది కూడా నేను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు నా పైన పెట్టారు మీరు. చాలా సంతోషము. హెల్త్ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, హెల్త్ వైజ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము ముఖ్యంగా ఇన్సూరెన్సెసే కాదు గవర్నమెంట్ తరఫున కూడా మనకు ఏ విధంగా మనం లబ్ధి పొందుతామనేది కూడా నేను రేపు సీఎం గారితో కూడా నేను డిస్కస్ చేస్తాను. మీరు మెయిన్ కమ్యూనిటీ హాల్ కావాలా అంటున్నారు, చాలా బాధాకరం. వీలైనంత త్వరగా మీకు ఇప్పుడు ఆటో నగర్ వాళ్ళకి ఏ విధంగా మీకు అక్కడ వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నాము అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా త్వరలో మీరు కూడా మీకు తోచిన పద్ధతిలో మాకు ఏదన్నా కూడా ప్లేసు అట్లుంటే కూడా మనం ఏదన్నా ఏ విధంగా మనం అంతా గ్రూప్గా డిస్కషన్స్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మన పుంగనూరులో కూడా మనము అభివృద్ధి చెందుతాము. ఆ కమ్యూనిటీ హాల్ అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది, తప్పకుండా చేస్తాము కూడా. మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలోని శివక్షేత్రాలన్నీ ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. పుంగనూరు పట్టణంలోని శ్రీ అన్నపూర్ణాంబ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అభిషేకాలు, విశేష పూజలు జరగనున్నాయి. సోమవారం రాత్రి 9 గంటల నుండి మంగళవారం ఉదయం 9 గంటల వరకు మహారుద్రాభిషేకం జరుగుతుందని అర్చకులు తెలిపారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టారు. కైలాసవాస భగవాన్ కాశీ విశ్వేశ్వర నమశివ కోనేటి వద్ద ఉన్న అన్నపూర్ణాంబదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే సోమవారము ఉదయాన్నే ఏకాశివ రుద్రాభిషేకం, ప్రథమయామ పూజ తెల్లవారి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత 9 నుంచి 10 వరకు పలపంచామృతాభిషేకంలో, తదుపరి భక్తులకు అలంకరణ ప్రసాద వితరణ జరుగుతుంది, పంచామృత వితరణ. మళ్ళీ అదే ఆ రోజు సాయంత్రం భక్తుల దర్శనార్థం 9 వరకు పరమేశ్వరుణ్ణి పంచముఖాలతో అలంకరించడం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి యామ పూజ, అంటే శివుడు హాలాహలం దాగినప్పుడు దేవతలంతా రుద్రమనే మంత్రాన్ని కనిపెట్టి దాన్ని రాత్రంతా పఠిస్తారు శివరాత్రి రోజు. అదే శివరాత్రి. శివరాత్రి రోజు విషప్రభావం ఇది కాకుండా శివునికి సోకకుండా నీళ్లు చల్లతా మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్నే రుద్రము అని పేరు ఆ మంత్రానికి. అటువంటి రుద్రాలు 44 జరిగేదాన్ని చతుర్యామ పూజ అంటారు. అది ఈ శివరాత్రి రోజు మాత్రమే చేస్తారు పరమేశ్వరునికి. ఆ విధంగా 9 గంటలకి సోమవారం రోజు రాత్రి 9 గంటలకి 4 యామాల పూజ ప్రారంభమవుతుంది. ఆ పూజ మరుసటి రోజు మంగళవారం ఉదయం 9 గంటల వరకు జరుగుతుంది. దీంట్లో అందరూ పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. రాత్రి యామాల పూజ జరిగే సమయంలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులంతా భగవంతుని కృపకు పాత్రలు కావాలని భావిస్తారు. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పుంగనూరులోని సింగిరిగుంట వద్ద బహిరంగ సభ సిద్ధమైంది. హంద్రీనీవా ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వడానికి సీఎం పుంగనూరుకు రావడం జరుగుతుంది. ఏర్పాట్లను ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా స్థాయి అధికార బృందం, నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఏర్పాట్లపై పరిశీలించారు. అధికార బృందం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇది నార్త్ కదా, నార్త్ పెట్టుకోకండి. సమ్ అగైన్ ఎక్స్ట్రా బ్యారికేడింగ్ చేయించాలి, అది మీ బాధ్యత. చేస్తారు యువతల ఇట్లా ఇప్పుడు సీఎం వే ఇలా పోతుంది కదా, ఈ బ్యారికేడింగ్ చేస్తున్నారు. ఈ బ్యారికేడింగ్ పర్పెండిక్యులర్గా ఇంకా బ్యారికేడింగ్ కావాలి. సో దట్ నోబడి కమ్స్ ఇన్ ద అదర్ సైడ్. పబ్లిక్ ఆ సైడ్ నుంచి వస్తారు, పబ్లిక్ ఆ సైడ్ నుంచే వస్తారు, ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ స్టెరైల్. సో బస్ ఎక్కడ ఉంటుంది అది మొత్తం ఏరియా స్టెరైల్ పెట్టుకోవాలి. ప్లేస్ చూసుకొని మేపాలి. అందుకే వెస్ట్ అంటున్నాము. వెస్ట్ అంటే మాకు చాలా ఈజీ. మీరు అది ఒప్పుకొని పెడతారా, పెడితే మంచిది. నిన్న మీరు తమ చూస్తారు కదా.
హెలికాప్టర్ కూడా ట్రయల్ రన్ వేసింది. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు, షాజహాన్, మంజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ సింగిరిగుంటలో అంద్రీనీవా జలాలకు జల పూజ కార్యక్రమంలో జలహారతి కార్యక్రమంలో ఇక్కడ రేపు రావడం జరుగుతూ ఉంది. అందరూ కూడా 10-11 గంటలకు అందరూ ఇక్కడ ప్రజలందరూ రైతులందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. ఎందుకంటే ఈరోజు ఈయన రైతులకు అన్ని రకాల మేళ్లు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే ఆయన ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో చెప్పినారో రైతు రుణమాఫీని దాదాపు 24,000 కోట్ల రూపాయలు 1.5 లక్షల రూపాయలు ఒక రైతుకి మ్యాక్సిమంగా పెట్టి ఒకే విడతగా కూడా 50,000 ఉండే రైతులకంతా కూడా అప్పు ఉండే వాళ్ళకంతా తోయడం జరిగింది. సక్రమమైన కరెంటు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అంద్రీనీవా జలాలు ఈరోజు ఎవరు ఊహించలేదు. ఈ మిట్ట ప్రాంతానికి, ఈ కరువు ప్రాంతానికి ఈ మాదిరిగా కాలువల్లో నదీ జలాలు వస్తాయని ఇంతవరకు కళలో కూడా ఏ ఒక్క మానవుడు కూడా ఊహించినటువంటి విషయం. ఆ రోజే రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ఈ కృష్ణమ్మ జలాలు ఇక్కడ పూర్తిగా కూడా కుప్పం వరకు పోతూ ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే సీజన్కంతా కూడా అన్ని చెరువులని, కుంటలని నింపే కార్యక్రమాన్ని కూడా ఈ ఆదుకుండే కార్యక్రమం నీటి శాశ్వతంగా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రేపు నిజంగా కూడా పర్వదినం, శివరాత్రి నిజమైన పండగ ఇక్కడ ప్రజలతో రైతులతో జరుపుకునేదానికి ఇక మారుమూల ప్రాంతమైనటువంటి ఈ పల్లెలకు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయాలనే కార్యక్రమంలో ఇక్కడ వస్తున్నటువంటి విషయం మనమంతా గుర్తించుకోవాలా. అందరూ కూడా రైతులు, ప్రతి ఒక్కరూ, మహిళలు కానివ్వండి, అందరూ ప్రజలు కానివ్వండి, యువత కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈ కార్యక్రమంలో ఆయన ఈరోజు అన్నీ వదులుకొని కుటుంబాన్ని కూడా ఈరోజు వదులుకొని ఈరోజు మన కోసం మన పుంగునూరుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి దిగ్విజయంగా అందరూ ఆయన ఆశీర్వదించాలా. తెలుగుదేశం పార్టీని మంచి కలగాలని అందరూ కోరుకోవాలా. రేపు జరగబోయే పూజ జల పూజ కార్యక్రమం. జలం అంటేనే గంగమ్మ. గంగమ్మ అనేది శివునికి ఒక నెత్తిపైన ఉండేటువంటి పెద్ద భార్యతో సమానమైన ఆమెకే ఈరోజు మనము ఆ దేవతకు మనం పూజ చేస్తున్నాం. కాబట్టి ఇది అన్నిటికీ కలిసి వచ్చేటువంటి దినంగా రేపు మనమందరూ కూడా ఈ జల పూజ కార్యక్రమంలో, జలహారతి కార్యక్రమంలో పాల్గొనమని 50 మంది పుంగనూరు నియోజకవర్గం సంబంధించిన అదేవిధంగా చుట్టుపక్కల ఈ KCTV ద్వారా కానీ అందరి ప్రింట్ మీడియా ద్వారా కానీ కోరుకుంటున్నాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ఆలయంలో నేడు గంగ పూజ, కలశ పూజ, గణపతి పూజ, అంకురార్పణం, ధ్వజారోహణం, నవగ్రహ పూజ, హోమాలు శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. 4వ తేదీ సోమవారం మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం సాయంత్రం 7 గంటలకు పార్వతీ సమేత శ్రీ భోగనంజుండేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం పుష్ప పల్లకీపై ఊరేగింపు, లింగతీరుల ఖడ్గ విన్యాసాలు ఉంటాయని భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని అర్చకులు తెలిపారు. శ్రీ భోగనంజుండేశ్వర స్వామికి జై. శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆశీర్వాదము కలగాలని ఆడిగుంట నాగప్ప గారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మకర్తల ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవ సందర్భంగా ఆదివారం ఉదయం
పార్వతీ పరమేశ్వరి పూజ ధ్వజారోహణము నిర్వహించబడింది. రేపు అనగా సోమవారం ఉదయాత్పూర్వము 5 గంటలకి భోగ నంజుండేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరపబడును. తదుపరి అలంకరణ తీర్థప్రసాద వినియోగము జరపబడును. సాయంకాలము 6 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణోత్సవము జరపబడును. 10 గంటలకు స్వామివార్ల ఊరేగింపు పుష్పపలక పైన జరపబడును. మేళ తాళములతో నంది ధ్వజముతో లింగధీరుల ఖడ్గ విన్యాసములతో అతి వైభవంగా అలంకరించబడిన పుష్ప పల్లకిపై శ్రీ స్వామివారి ఊరేగింపు పొంగునూరు ప్రాంతంలో జరపబడును. తదుపరి మంగళవారం నాడు మధ్యాహ్నము 11 గంటలకు మహానైవేద్యము అన్నదానము జరపబడును. కావున భక్తాదులందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలగుదరని కోరుచున్నాము. పట్టణ శివారులో గల 50 రాళ్ల మరవలో వెలసిండు మరవేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా సోమవారం విశేష పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. చిత్తూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుకే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. రాయలసీమ టూర్లో ప్రజా సమస్యలను చాలా తెలుసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి 2 కుటుంబాలకే పరిమితమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి లేక బెంగళూరు, చెన్నైలకు వలస వెళ్లిపోతున్నారని, ప్రస్తుతం రైతుకు వ్యవసాయం కష్టతరంగా మారిందని, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. ప్రభుత్వ తీరుపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉందని, జిడ్డు కృష్ణమూర్తి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. చదువుల నేల ఉండే రాయలసీమను ముఠా తగాదాల అడ్డాగా మార్చేశారన్నారు. జిల్లాలో సహకార సంస్థలను నాశనం చేశారని, అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుందని తెలిపారు. బాధ్యత కూడిన రాజకీయాలు జనసేన నిర్వహిస్తూ ఉందని, వర్గపోరు ముఠా కక్షలను రాయలసీమ నుండి పారద్రోలుతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. పుంగనూరు మండలం నెకొంది సమీపంలో వెలిసిన దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నిత్యోత్సవం హోమాలు జరిగాయి. సోమవారం శివరాత్రి సందర్భంగా అభిషేకాలు, హోమాలు, యాగముల పూజ జరుగుతాయని అర్చకులు షణ్ముగ దీక్షితులు తెలిపారు. నిత్యబలి అయిన పిమ్మట ఇప్పుడు నిత్యోత్సవం జరుగుతున్నది. నిత్యోత్సవానికి ఈ సంవత్సరము స్వామివారి దివ్యరసానికి అనుసంధానంగా ఉపరసం కూడా చేయించడము జరిగినది. ఆ ఉపరసంలోనే మన ధ్వజారోహణ రోజు నుండి కూడా స్వామివారు ప్రతిరోజు వాస్తు ఉత్సవానికి వెళ్తూ ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పుంగనూరు అటవీ శాఖ వారు నిర్వహించారు. ఆదివారం కార్యాలయ ఆవరణంలో సమావేశం నిర్వహించి వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అడవులు అంతరించిపోతున్నాయని, అడవులను కాపాడాలన్నారు. కార్యక్రమంలో రేంజర్ గోవిందరాజన్, సిబ్బంది రవిబాబు, కర్నల్ సింగ్, శివరంజని, శ్రీదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వరల్డ్ వైడ్ మనం జరుపుకుంటున్నాం. ఈ వన్యప్రాణులు ప్రపంచంలో చాలా వరకు మానవుని యొక్క దురుద్దేశంతో వన్యప్రాణులు జరిగిపోతున్నది. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వార్థం. కొన్ని వేల పుళ్ళు ఉన్నటువంటి మన భారతదేశంలో ఈనాడు అనేకమైనటువంటి వేటగాళ్ళ పక్షాన నాశనం అయిపోయినాయి. చాలా వరకు శ్రీశైలం, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం అడవుల్లో వన్యప్రాణులు దాదాపు 43-44 ఉన్నాయి. ఇప్పటికి చాలా వరకు తరిగింది. అదేవిధంగా మన యొక్క చిత్తూరు జిల్లాలో కూడా వన్యప్రాణులు తరచూ తరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మానవుని యొక్క స్వార్థం కోసం బలి అయిపోతున్నది అన్నమాట. దీనివల్ల వన్యప్రాణులను మనం వీలైనంతకు రక్షించాలంటే అడవులు బాగుండాలి. అడవులు ఎక్కడికి దట్టమంగా ఉండదో అక్కడ వన్యప్రాణులు విరివిగా జీవించేదానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఆ అడవులు తరిగిపోతున్నదో అప్పుడు అక్కడ జంతువులు కూడా నశించిపోయి తరలిపోతున్నది, అంటే వలసపోతున్నది. మన అడవులు ఎక్కడ దట్టంగా ఉందో అక్కడికి వలస వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం అందరూ కూడా అడవుల్ని కాపాడాలి. కాపాడినప్పుడే వన్యప్రాణులు కూడా వాళ్ళ యొక్క హ్యాబిటేషన్ దెబ్బతినకుండా చూడాలి.
గ్రామంలో మహాభారత యజ్ఞం జరుగుతూ ఉంది. శనివారం రాత్రి ద్రౌపది మాన సంరక్షణ కళ్యాణోత్సవం జరిగింది. పీలేరుకు చెందిన స్వర్ణలత భాగవతారణిచే హరికథ జరిగింది. శ్వాస నిశ్వాసముల యందు పక్షులలోనికి బయటికి అరగ చూడ నరక బాలములే ఆభరణములుగా ధరించి వచ్చుచునుడే మగాని తండ్రి హిడింబే ఎలా వస్తుందన్నయ్యా మహానటం అయినటువంటి హిడింబంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల, సదుం, సోమల, పొంగనూరు, చౌడేపల్లి మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. మరి ఇలాంటి మండలంలో పట్టు నిలుపుకోలేకపోవడం ప్రధానంగా మైకాలు పనిచేయందా మీ తప్పు కాదు. ఏదైనా పొరపాటు జరిగితే నా వైపు నుంచే జరుగుతుంది. మరి అలాంటి పొరపాటు జరగకుండా ఈ విధంగా జాగ్రత్త పడతాను. మీరు కూడా పట్టుదలగా ఈ మండలంలో తిరిగి మన ప్రాబల్యాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క సోదరుడికి అందరూ కూడా రోషంగా పనిచేయండి. పనిచేసేది ఏదో కేవలం నేను సాధించుకుని కావాలా, నేను సాధించుకుని కావాలా కాబట్టి మీ అందరి దగ్గర పని చేయించుకోవాలని మొదటి ఆలోచన మానుకోండి. తప్పనిసరిగా మీ ప్రాబల్యాన్ని నిలబెట్టే విధంగా మండలాల్లో కానీ, జడ్పీలో కానీ, ఇంకా సింగిల్లో కానీ, సర్పంచులు కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో గెలవడానికి, గెలిపించడానికి నేను ముందుంటాను, కృషి చేస్తాను. మీరందరూ కూడా మన ప్రాబల్యాన్ని ఇక్కడ ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి రాబట్టుకోవాలా. అందరూ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేదాక ఈ పట్టణంతోనే పనిచేయండి అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈరోజు మన నాయకులు మహిళా పట్టాలు వేయాలని కూడా మాఫీ చేస్తా ఉన్నాడు. దాదాపు 26,000 కోట్లు వడ్డీతో కలిపి అయినా కానీ మాఫీ చేస్తామని చెప్పాడు. రైతు భరోసాకు 50,000 రూపాయలు ఓరికి ఇస్తా అన్నాడు. మరి ఇంకా చాలా మంది రైతులందరూ కూడా రుణమాఫీ కూడా చెప్తే బాగుంటుంది అంటూ అన్నారు. మనం ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం అయింది. ఇంకా 2-3 సమావేశాలు జరిగిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నవరత్నాల ద్వారా మనకు ప్రతి కుటుంబానికి దగ్గర 2.5 లక్షల నుంచి 3.5 లక్షల దాకా లాభం చేకూరే విధంగా నవరత్నాలను మన పార్టీలో పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మొన్న జరిగిన బీసీ గర్జనలో అనేక హామీలంతా కూడా బీసీ కులాలకు సంబంధించిన వారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ కూడా పెట్టుబడి పెట్టడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏది కూడా చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, చేయలేని ఆయన చెప్పడు. ఏదో ఒకటి చెప్పేసి అధికారం లేక రావాలనే ఆలోచన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈరోజు మన సోమల టౌన్ లో చూస్తా ఉంటే చాలా మంది ఉత్సాహంతో దీనికి రావడం 3 కోరికలు కూడా మోహన్ మన మండలం తరఫున 1 మార్కెటింగ్ కమిటీకి స్థలం 2 బరియల్ గ్రౌండ్కి స్థలం 3వది ఒక కమ్యూనిటీ హాల్ ఈ 3 కూడా 45 రోజుల తర్వాత మేము ఇచ్చేట్లే అనుకోండి తప్పకుండా ఎన్నికలైన తర్వాత మన పార్టీ వస్తే మనం ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. ఇంకా మన పార్టీకి ఎక్కువ మెజార్టీ తెచ్చాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ కూడా మన మండలంలో తెచ్చుకోవాలా. తీసుకొని కష్టపడాలా. మళ్ళా పూర్వం నుంచి మన సోమల ఉందనేటట్టు చెప్పాలని చెప్పుకునేటట్టు మీరు చేస్తారని అనుకుంటున్నా. ఇవాళేమంటే సర్వే గారు రామచంద్రారెడ్డి గారు సోమల సొంత మండలమని జిల్లా బయట కూడా చెప్పుకునేవాళ్ళు. ఒకసారి మనం మండలం తెలుసుకోవద్దు పొరపాటు చేసుకుంటాం. ఎప్పుడు జరిగేదానికి లేకుండా ఈసారి 6 మండలాలు మన సోమలే అత్యధిక మెజార్టీ సాధిస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆ సంఘ లీడర్ పై చర్యలు తీసుకుని సభ్యులకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిని కోరారు. గ్రూప్ నందు పొదుపు అప్పుకు డబ్బు జమ చేసిన ఆ డబ్బును బ్యాంకుకు గంగాదేవి అనే మొదటి లీడర్ చెల్లించలేదని, దానితో చంద్రన్న పసుపు కుంకుమ డబ్బు ఆ అప్పులకు జమ అవుతూ ఉందని న్యాయం జరిగేలా చూడాలని సంఘ సభ్యురాలు ద్రాక్షాయిని సభ్యులు కోరారు. మీరు అడగకుండానే కూడా మొన్న ఇవ్వడం పసుపు కుంకుమ కింద అన్నగా కూడా ఇవ్వడం కూడా జరిగిస్తుంది. 99.9% ఎక్కడ కంప్లైంట్లు లేవు. ఈ 0.1% ఇలాంటి కేసులు కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ ఎక్కువ అప్పులు చేసి డిఫాల్ట్ అయ్యి కట్టకుండా ఈరోజు ఈ పథకాలంతా కూడా లబ్ధి వస్తూ ఉంటే ఎవరో ఒకరు చేసినటువంటి తప్పుల వల్ల వీళ్ళు ఫలితాన్ని అందకపోవాలని మిగతాటువంటి మహిళల్లో ఆ గ్రూపులో సభ్యులు ఆందోళన ఉన్నది. దాన్ని కూడా ఎట్లా క్లియర్ చేయాలా ఏం దాని సమాచారం అని మీ మెప్పా వాళ్ళు ఉన్నారు కదా మీకు సంబంధించి వాళ్ళ అధికారుల ద్వారా కూడా తీసుకొని ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు చేయిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగిరిగుంట వద్ద సీఎం బహిరంగ సభ సిద్ధం, ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రికి ముస్తాబైన శివక్షేత్రాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.